తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లా. సువాసని పూర్వ సువాసనలు అంటే కొందరు చాలా బాధగానే ఉంటున్నారు. మనం ఆ మాట తేకుండా స్త్రీలు అని కూడా అనుకోవచ్చు. కానీ కొందరు స్త్రీలు అడుగుతున్నారు కదా, వరలక్ష్మి వ్రతం వస్తుంది, మేము పూజ చేసుకోవచ్చా, మేము కాసు ధరించవచ్చా, లక్ష్మీ కాసు రూపు ధరించవచ్చా, మేము కుంకుమార్చన చేసుకోవచ్చా అని కొందరు స్త్రీలు అడుగుతున్నారు. భర్త ఉన్నారు లేరు అన్నది కాదు, ఏ స్త్రీ అయినా ఎలా చేసుకోవచ్చు తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీరు చెప్పారు భర్త లేని వారు కాసు ధరించవచ్చా అని మన ప్రేక్షకులు కూడా అడిగారండి. ధరించవచ్చు, సువర్ణమే కదండి. అవును, మెడలో బంగారం వేసుకుంటారు కదా. ఇప్పుడు కాసుల పేరు వేసుకోరు, కాసుల పేరులో ఉండేవేంటి, కాసులే కదా. ధరించవచ్చు, నిరభ్యంతరంగా ధరించవచ్చు. ఇక పూజల విషయానికి వస్తే సామాజిక పరంగా వివాహాలు, గృహప్రవేశాలు ఇవి దంపతి సమేతంగా చేసేవి ఉంటాయి. కొన్ని యజ్ఞయాగాదులు కొన్ని దంపతి సమేతంగా చేసేవి ఉంటాయి. కాబట్టి సామాజిక పరంగా కొన్ని వద్దు అనుకున్న వ్రతాలలో సత్యనారాయణ వ్రతము, వినాయక వ్రతకల్పము, వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు, వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, వినాయక చవితి కూడా చేసుకోవచ్చు. ఎంత అదృష్టం అండి, భగవంతుడు ఎంత మంచి అవకాశం కల్పించాడు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి కుంకుమార్చన చేయవచ్చు, కుంకుమార్చన కూడా చేయవచ్చు. చాలా చాలా సంతోషం. ఎక్కడా కూడా భర్త లేని స్త్రీ బొట్టు పెట్టుకోకూడదని ఏమీ లేదండి. ఇక్కడ మళ్ళీ మరి ఎందుకు అట్లా వచ్చేసిందంటే, ఎందుకంటేనండి పూర్వము 8 సంవత్సరాలకే వివాహం జరిగిపోయేది. అవునండి, వివాహం జరిగిపోయినప్పుడు చాలా పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు. వయోభేదం చాలా ఉండేది. అవును, వృద్ధులకి ఇచ్చి పసిపిల్లని చేసేవారు. కన్యాశుల్కం నడిచింది కొన్ని రోజులు. ఈ నడిచినప్పుడు చాలా వృద్ధులకి చేసేవారు. వీళ్ళకి 8 ఏళ్ల వయసు ఉంటే వాళ్ళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా పెళ్లి చేసేవారు. వీరు పుష్పవతి అయ్యే సమయానికి కొంతమంది కాలం చేసిన వారు ఉండేవారు. నేను చూశానండి, మా గ్రామంలో అలా ఉన్న వాళ్ళని నేను చూశాను. అప్పుడు ఏమవుతుంది, ఈ పిల్ల చిన్న పిల్ల పుష్పవతి అయింది, కొన్ని కట్టుబాట్లలో ఉంచాలి కదా. అవును, ఇంకా స్త్రీ అంటే ఇంకా కట్టుబాట్లలో పెట్టేయాలి. అప్పుడు అన్ని ఉమ్మడి సంసారాలు, ఎటు నుంచి ఏ అపవాదం వస్తుందో అని భయం. ఏం చేసేవారు, శిరోమండనం చేసేవారు, బొట్టు తీసేసేవారు. అంటే అంటే అందవిహీనంగా అలంకరణ లేకుండా చేసేసేవారు. అంటే ఈవిడ్ని చూస్తే భర్త లేడు అన్న విషయం తెలియాలి, అందుకని అందవిహీనంగా చేసేసి దానికి లేనిపోని కట్టుబాట్లు పెట్టేసి వంటిల్లు దాటనివ్వకుండా వారిని పనికే ఉపయోగించుకుని తెల్లని బట్టలు కట్టి, తెల్లని వస్త్రం ఎందుకు కట్టేవారు, తప్పు కాదండి. తెలుపు స్వచ్ఛతకి పేరు. నేను చాలా స్వచ్ఛంగా ఉన్నానని చెప్పడానికి అప్పుడు తెల్ల వస్త్రాలు కట్టేవారు. తెలుపు స్వచ్ఛతకి పేరు. ఇట్లా చాలా ఉండేవండి. కొన్ని కట్టుబాట్లు కొన్ని అమానుషంగా కూడా ఉండేవి. అమానుషంగా అంతే కదండి. మరి 8 ఏళ్ల పిల్లకి గుండె గీయించడం ఏంటి, లేకపోతే 10 ఏళ్ల పిల్లకి పుష్పవతి అయిన తర్వాత భర్త లేకపోతే గుండె గీయించడం ఏంటి, తెల్ల చీర కట్టడం ఏంటి, ఏంటండి ఇవన్నీ అకృత్యాలే కదా ఒక రకంగా. కానీ మన ధర్మాన్ని మనం విమర్శించలేము. మనం ఎంతండి ఆ ధర్మాన్ని విమర్శించడానికి, అప్పుడున్న సామాజిక పరిస్థితులు అలాంటివేమో. కానీ అదే మనం ఇప్పటిదాకా పట్టుకోవడం అనేది తప్పు కాదు, తప్పు కదండి. అవే సామాజిక దృక్పథం ఇప్పుడు ఎక్కడుందండి, స్త్రీలు అన్నిటిలో ముందుంటున్నారు. ఇక బొట్టు విషయానికి వస్తే అన్నప్రాసన సమయంలో మనకి కుంకుమ ధారణ చేస్తారు సహజంగా. చేసినప్పుడు భర్తతో పాటు వచ్చేవి మంగళసూత్రములు, మట్టెలు. ఇవి రెండే కదా మనం తీసేయాల్సింది. భర్త లేనప్పుడు కుంకుమ ఎందుకు తీసేయాలి? పోనీ అలంకరణ వద్దు, ఎందుకంటే సహజంగా స్త్రీలే వద్దనుకుంటారండి, భర్త ఎప్పుడైతే లేదు. ఎందుకంటే నేను ఈరోజు మంచి చీర కట్టుకున్నాను, బాగా తయారయ్యాను, నా భర్త చూడాలి అని ప్రతి గృహిణి అనుకుంటుంది. అవును కదా. అలాంటి అవస్థ వాళ్ళకు కూడా ఉండదండి. ఎందుకుంటుంది? భర్త లేనప్పుడు బొట్టెందుకు ధరించకూడదండి?
ఈ కాలమాన పరిస్థితులు బట్టి స్త్రీ కూడా కంపల్సరీ బయటికి వెళ్తుంది, వస్తుంది, ఉద్యోగం చేస్తుంది, వ్యవస్థల్లో మంచి బట్టలు కట్టుకోవాలి, కొంచెం మంచి తయారవ్వాలి కదండి. ఆ ఒక్క అంశంతో ఎందుకు ఆగిపోవాలండి స్త్రీ? ఇక భర్త లేకపోతే జీవితమే లేదా? భర్త లేకపోతే జీవితంలో దేనికి పనికిరారా? మళ్ళీ అన్నిటికీ పనికొస్తారు. ఈ ఒక్క విషయంలోకే పనికిరారు. మడిగా వంట చేయడానికి పనికొస్తుంది, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి పనికొస్తుంది, పెంచడానికి పనికొస్తుంది. పనికిరాని దేనికయ్యా అంటే తాంబూలం తీసుకోవడానికి, పూజలకి. మరి ఇది ఎక్కడ మానుషం అండి? చాలా అన్యాయం కదండి. ఇప్పుడు ఆవిడ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నేను ఏ విషయాల్లో ధర్మేచ, అర్థేచ, కామేచ, ఈ 3 విషయాలే కదా. మోక్షేచ ఎవరిది వారిదే, మోక్షం ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే కదా. ఎవరికి వారు సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు ఆవిడకి పూజలు వద్దంటే ఎలాగా, ఉపాసనలు వద్దంటే ఎలాగా? అది కుదరదు కదండి. మోక్షం ఎవరికి వారిదే. ఆవిడే అగ్నిసాక్షిగా ప్రమాణం చేయలేదు మోక్షంలో కూడా నేను భర్తతో పాటే ఉంటాను అని. అదంతా సతీ సహగమనం ఒకప్పుడు. అలాంటి దాటి నుంచి కూడా బయటకు వచ్చేసారు కదండి. వచ్చేసాం కన్యాశుల్కాలు దాటిపోయాము, సతీ సహగమనాలు దాటిపోయాం కదండి. ఇప్పుడున్న వ్యవస్థకి బొట్టు పెట్టుకోకుండా, ఇప్పుడు ఇంకోటి కుంకుమ పెట్టుకోకూడదండి, స్టిక్కర్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు నన్ను. స్టిక్కర్లు అనేవి ఇప్పుడు వచ్చాయమ్మా, అప్పుడెక్కడ ఉన్నాయి? ఎప్పుడూ ఉన్నది కుంకుమే. తిలకాలు, స్టిక్కర్లు అవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఎప్పుడూ ఉన్నది కుంకుమే. అందుకని చక్కగా కుంకుమ ధారణ చేయవచ్చు. ఇక పువ్వులు అంటారా, మీ ఇష్టం అది. ఎందుకంటే అలంకరణలో భాగం పువ్వులు, అవునా అండి? పువ్వులు అనేవి అలంకరణ భాగం. అలంకరణ వద్దు అనుకున్నప్పుడు మానేయచ్చు, ఎందుకంటే భర్త కోసమే అలంకరణ. దేవుడికి అలంకరించవచ్చు. భర్త ఉన్నా లేకపోయినా భగవంతుడికి మాల వేస్తాము, పుష్పార్చన చేస్తాము, తప్పు కాదు. ఇక్కడ ఇంకొకటి అసలు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడు భర్త లేని స్త్రీల గురించే మనం మాట్లాడుకుంటాం కానీ భార్య లేని పురుషుల గురించి ఎందుకు మాట్లాడుకోం? అంటే వాళ్ళకి ఇవేమీ లేదు కదండి. ఇప్పుడు భర్త లేని స్త్రీ అంటే తెలిసిపోతుంది. మగవాడు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మెడలో తాళి అలాంటివి ఉండవు కదా. స్త్రీకే కదా ఈ కాలికి మెట్టలు, మెడలో తాళి, నొసటి కుంకుమ, అట్లన్నీ స్త్రీకే ఉంది. కేవలము స్త్రీకే ఆపాదించబడ్డాయి అంటే అలాని మన ధర్మం ఏం స్త్రీలను తొక్కలేదండి, తొక్కలేదు. కొన్ని ఆచారాల పేరిట వచ్చాయి తప్ప కాలమాన పరిస్థితులు బట్టి అప్పుడు అలా, అందుకే ఇప్పుడు అలా కాదు కదా. కాదు, ఇప్పుడు అనవసరం కూడానండి. ఎందుకంటే ఎవరైనా భర్త లేని స్త్రీ ఉన్నారండి, ఆవిడ ఉద్యోగం చేసుకుని పిల్లల్ని పోషించుకునే పరిస్థితి. నువ్వు అలా ఉంటే ఎలాగా? నువ్వు చక్కగా రెడీ అవ్వాలి. నువ్వు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నువ్వు చక్కగా నిండుగా ఉండాలి, అధికారినిగా కూడా ఉండే కాలం ఇది ఉండాలి కదండి. ఒక ఆమె రాశారు, కరోనా టైంలో చాలా మంది ఈ బాధపడుతున్నారు, ఇలా పురుషులు ఇట్లా వెళ్ళిపోయి చేసి. మరి వాళ్ళందరూ ఎంతెంతో ఉద్యోగాల్లో ఉండుంటారు, ఎంతెంతో పదవుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన దీంట్లో ఉంటారు. వాళ్ళు కట్టు బొట్టు అన్నీ మంచిగా ఉండాలి కదండి. ఒక హోదాగా బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసిన మనిషి అయినా ఒక మంచిగా వెళ్ళాల్సిందే కదండి. అయినా అందుకని స్త్రీ చక్కగా బొట్టు పెట్టుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతంలో కాకపోతే ఈ తోరములు కట్టుకోవడం కానీ ఇలాంటివి లేకుండా చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, అలంకరణ చేసుకోవచ్చు. వ్రతం చేసుకుంటే ఇంటి నుంచి తాంబూలం వెళ్ళాలి. అవును, వరలక్ష్మి వ్రతం అంటే తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా మనం. మరి రావాలిగా ఎవరైనా తీసుకుంటానికి? వస్తారు, రావచ్చండి. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే ఆవిడ ఇచ్చినవి తీసుకోవచ్చు. లేదా చక్కగా ఒక టేబుల్ వేసి 2 పళ్ళు, 2 జాకెట్ గుడ్డలు అన్నీ అక్కడ పెట్టి వారినే బొట్టు పెట్టుకుని వాళ్ళనే తీసుకోమనండి. బాగానే ఉంది ఈ ఉపాయం కూడా బాగానే ఉంది. వాళ్ళనే బొట్టు పెట్టుకోమనండి, వాళ్ళనే తీసుకోమని, ఎవరు నొచ్చుకోకుండా. మనకి ఇంటి నుంచి తాంబూలం వెళ్ళడం ముఖ్యం. ఎందుకని వారు నొచ్చుకోరు. ఎందుకంటే ఎక్కడో మనసులో ఏదో అనుమానంతో ఎందుకండి తీసుకోవడం. అందుకని చక్కగా వారినే బొట్టు పెట్టుకోమనండి, వారిని ఆ తాంబూలం తీసుకోమనండి. కొందరిలో అలా వెళ్ళినప్పుడు తీసుకోమంటాం ఆచారంగానే ఉంది. పైగానండి ఇంకొకటి, ఈ పూజలకి, నోములకి, వ్రతాలకి ఈ భర్త లేని వారిని పిలుస్తూ ఉంటారు. వారు వస్తే అందరికీ అన్నీ ఇస్తుంటారు, వాళ్ళని పక్క కూర్చోబెట్టిస్తూ ఉంటారు. అవునండి, తప్పు కదండి ఇది. ఒక మనిషిని మన ఇంటికి పిలిచి అవమానం చేయడం కరెక్టేనా? అది చాలా బాధాకరమైన విషయం కదండి. అందుకని స్త్రీనే కొన్ని విషయాల్లో స్త్రీయే శత్రువు అండి. కొన్ని విషయాల్లో
స్త్రీకి స్త్రీయే శత్రువు, స్త్రీని స్త్రీయే విమర్శిస్తూ ఉంటుంది. అరే వారు ఎందుకు చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తూ ఉంటారండి. మనం ఎంత అంతే, చాలా యథార్థం. స్త్రీకి స్త్రీయే శత్రువు అమ్మ. అందరికీ ఎప్పుడో అప్పుడు అలాంటి పరిస్థితి ఎవరు ముందు ఎవరు వెనకన్నా తెలియదు కదండి. 2 చక్రాలు బండి నడుస్తూ ఉంటుంది, ఏ చక్రం ఎప్పుడు పడిపోద్దో తెలియదు. దానికి ఒకళ్ళ బాధ్యత కాదు కదండి. అది దైవ నిర్ణయం. అందుకని మీరు పిలవకండి, వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకపోతే పిలవకండి అంతే తప్ప పిలవడము అవమానం చేయడం. ఎందుకంటే వాళ్ళు పైకి చెప్పరు కానివ్వండి, చాలా కుంగిపోయి మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళ కర్మ వాళ్ళు ఏమైనా కావాలని తెచ్చుకుంటారు. ఎవరైనా 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఇలాంటిది ఒకటి వస్తుంది జీవితంలో అని వాళ్ళు ఏమైనా ఎదురు చూస్తారా? అందుకని మీకు ఇష్టం లేకపోతే పిలవకండి, కానీ అవమానం మాత్రం చేయొద్దు. చిన్న వయసున్న పిల్లలు ఉంటారండి, ఏమీ చూసుండరు జీవితంలో, వాళ్ళని అవమానపరిస్తే ఎట్లా అండి? వాళ్ళు ముందే వాళ్ళ మనసు పాపం చాలా బాధలో నిండిపోయి ఉంటుంది. మనం కూడా సమాజం కూడా బయట నుంచి బాధ పెడితే ఎలా అండి? అలాగే వినాయక చవితి కూడా చేసుకోవచ్చు అండి. వినాయక చవితి కూడా చేసుకోవచ్చు, సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా నేను చెప్పిన విధానంలో తోరం కట్టుకోకుండా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం నేనేం చేస్తాము, ధనధాన్యాభివృద్ధి అర్థము, సౌభాగ్యానికి మంగళగౌరీదేవి వ్రతం చేస్తాం. వరలక్ష్మి వ్రతం పుత్రపౌత్రాభివృద్ధి అర్థం చేస్తాం. వరలక్ష్మి వ్రతం పుత్ర పౌత్రాభివృద్ధి కోసం. పోనీ కనీసం ఈ జన్మలో లేదు, వచ్చే జన్మకైనా కొంచెం పుణ్యరాశి సంపాదించుకోవాలి కదా, దానికోసమేనండి. అందుకని చక్కగా చేసుకోవచ్చు. ఏమి స్త్రీమూర్తులందరూ కూడా అలాంటి వారికి కాస్త చేయూతనివ్వడం నేర్చుకోండి. వారున్న బాధలోంచి బయటపడేసేలాగా మన ప్రవర్తన. అది ఒక పుణ్యకార్యమే కదా. పుణ్యకార్యమేనండి, తప్పకుండా ధర్మకార్యం కూడా ధర్మకార్యం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.